తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల బహిరంగ లేఖ రాశారు. కేంద్రం అసమర్థతతో దిగుమతి యూరియా రాలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి యూరియా సరఫరాలో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంటే తెలంగాణలో మాత్రమే ఉన్నట్లు బీజేపీ అబద్దాలు చెప్తోందని తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ ప్రేరేపిత ఆందోళనలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల బహిరంగ లేఖ రాశారు. కేంద్రం అసమర్థతతో దిగుమతి యూరియా రాలేదని మండిపడ్డారు. పూర్తి అప్డేట్స్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, చంద్రిక, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకి, తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. వాస్తవానికి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసము రైతులు క్యూ కట్టడము, చెప్పులు పెట్టినటువంటి దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒకంత ఆందోళన కలిగించేటువంటి అంశము. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు, రైతాంగానికి వాస్తవాలు తెలవాలి, వాస్తవాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో తాను ఈరోజు బహిరంగ లేఖ రాస్తున్నట్లుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఆ మేరకు ఒక బహిరంగ లేఖనైతే విడుదల చేశారు రాష్ట్ర రైతాంగానికి. అందులో అనేక కీలకమైనటువంటి విషయాలని రైతుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలని చేశారు. వాస్తవానికి యూరియా అనేటువంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఉత్పత్తి చేసుకోవడమో, తయారు చేసుకోవడమో, దిగుమతి చేసుకోవడమో చేసేటువంటి పరిస్థితి ఉండదు. కేవలము దీనిపైన కేంద్రం పైనే, యూరియా కోసం కేంద్రం పైనే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలది కూడా ఇదే పరిస్థితి అనేటువంటి విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. అందులో ప్రధానంగా రాష్ట్రాలకి రెండు రకాలుగా యూరియా సరఫరా అనేటువంటిది కేంద్రం ద్వారా జరుగుతుంది. ఒకటి, కేంద్రము ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతి చేసుకునేటువంటి యూరియాని రాష్ట్రాలకు కేటాయించడము ఒకటి. రెండు, దేశీయంగా ఉత్పత్తి అయ్యేటువంటి యూరియాని రాష్ట్రాలకు డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయడం అనేటువంటిది రెండు. ఈ రెండు పద్ధతుల ద్వారా రాష్ట్రాలకి కేంద్రము యూరియాని సరఫరా చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగా అయితే ఇటీవలి కాలంలో తలెత్తినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, అందులో ప్రధానంగా దేశము ఉక్రెయిన్ నుంచి, చైనా నుంచి, రష్యా నుంచి, అరబ్ ఎమిరేట్స్ నుంచి యూరియాను సరఫరా చేసుకుంటుంది. ఆ యూరియానే రాష్ట్రాలకి కేటాయిస్తుంది కేంద్రం అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో తలెత్తినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, అదేవిధంగా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం కావచ్చు, ఈ పరిణామాల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి దిగుమతి కావాల్సినటువంటి యూరియా నిలిచిపోయింది. రెడ్ సీ నుంచి నౌకాయాన ప్రయాణాలకు సంబంధించి ఆంక్షలు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఆయా దేశాల నుంచి దిగుమతి కావాల్సినటువంటి యూరియా పూర్తిగా నిలిచిపోయింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి సరఫరా కావాల్సినటువంటి యూరియా పూర్తిగా నిలిచిపోయింది. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నిలిచిపోయింది. అంతేకాకుండా ఇటు ఆపరేషన్ సింధూరు, పాకిస్తాన్తో ఏర్పడినటువంటి వైరం కారణంగా చైనా నుంచి రావాల్సినటువంటి ప్రతి ఏటా అక్కడి నుంచి 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను చైనా నుంచి కూడా దిగుమతి చేసుకుంటాము. ఆ యూరియా దిగుమతి కూడా ఆగిపోయింది. అంటే ఇటు విదేశాల నుంచి దిగుమతి కావాల్సినటువంటి యూరియా రాకపోవడం వల్ల కేంద్రము అలాట్ చేసినటువంటి యూరియాని రాష్ట్రానికి సరఫరా చేయలేకపోయింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యము. ఈ కారణంగా అలాట్ చేసినటువంటి యూరియా రాకపోవడం వల్ల రైతులకు కావలసిన మొత్తంలో సరఫరా చేయలేకపోతున్నామనేటువంటి విషయాన్ని మొత్తంగా స్పష్టం చేశారు. అందులో విదేశాల నుంచి దిగుమతి అయ్యేటువంటి యూరియాలో 3.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని తెలంగాణకి కేటాయించారు. కానీ 2.1 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇప్పటి వరకు సరఫరా చేయగలిగారు. అంటే పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉంది అలొకేషన్ చేసినటువంటి దానికి, సరఫరా చేసినటువంటి దానికి. ఈ తేడా వల్లనే, ఈ గ్యాప్ వల్లనే, ఈ కొరత వల్లనే రైతులకి తగిన మేరకు సరఫరా చేయలేకపోయామనేటువంటి విషయాన్ని ఒకటి స్పష్టం చేశారు. దాంతోపాటుగా దేశీయంగా ఉత్పత్తి అయ్యేటువంటి యూరియాలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 40% కేటాయిస్తారు. ఈసారి రామగుండంలో ఉత్పత్తి
నిలిచిపోయినటువంటి నేపథ్యంలో దాదాపుగా 78 రోజులుగా రామగుండంలో ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో కేటాయించినటువంటి కేటాయింపుల్లో 62,000 మెట్రిక్ టన్నుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి అయ్యేటువంటి యూరియా నిలిచిపోయింది, విదేశాల నుంచి కేటాయించేటువంటి యూరియా కూడా సరఫరా నిలిచిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది. ఈ వాస్తవాల్ని దాచిపెట్టింది అనేటువంటి విషయాలు కేంద్ర అటు బీజేపీ దాచిపెట్టి ఇటు తెలిసినటువంటి బీఆర్ఎస్ కూడా దాచిపెట్టి రైతుల్ని ఇబ్బందులు పాల్చేసేటువంటి ప్రయత్నాలని రైతుల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విజయచంద్రిక. థ్యాంక్ యూ.